హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ క్లారిఫైర్ గురించి, లేదా సెటిలర్స్, లేదా వాటినే థిక్నెస్. సో ఈ మూడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్కి వాడతారు, కానీ దాని యొక్క వర్కింగ్ చాలా వరకు సిమిలర్గా ఉంటుంది. సో దాని గురించి మనం ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. అండ్ దానికంటే ముందు మన ఛానల్లో 600+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మన ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు గ్రూప్లో జాయిన్ అవుతారు. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు దొరుకుతూ ఉంటాయి. సో ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ చూద్దాం. సో వాట్ ఈస్ క్లారిఫైయర్? క్లారిఫైయర్ అంటే ఏంటి? సో సాధారణంగా మనం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఇలాంటి ఎక్విప్మెంట్ని చూస్తూ ఉంటాం. సో దీన్నే మనం క్లారిఫైయర్ అంటాం. సో క్లారిఫైయర్ ఎందుకోసం వాడతారు అంటే, క్లారిఫైయర్స్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ గ్రావిటీ సెటిలింగ్. ఈ క్లారిఫైయర్ అనేది ఏంటి అంటే ఎలా వర్క్ చేస్తుంది? గ్రావిటీ సెటిలింగ్. ఏం గ్రావిటీ సెటిలింగ్ అవుతుంది అంటే, ఏం సెటిలింగ్ అవుతుంది ఈ క్లారిఫైయర్లో అంటే, ద హెవియర్ సస్పెండెడ్ సాలిడ్స్. సో ఏవైతే ఈ వాటర్లో సస్పెండెడ్ సాలిడ్స్ ఏవైతే ఉన్నాయో, దాని యొక్క వెయిట్ ఎక్కువైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెటిల్ అవుతాయి. ఎక్కడ సెటిల్ అవుతాయి? బాటంలో సెటిల్ అవుతాయి. సెటిల్ ఇన్ ది క్లారిఫైయర్ డ్యూ టు దిస్ quiescent conditions provided in the clarification zone. Most of the wastewater contains some scum material which does not settle down and needs to be collected on the surface of the clarifier. సో చాలా వరకు ఏంటి అంటే, ఇందులో ఏదైతే ఆ స్కమ్ మెటీరియల్ ఉందో లేదా ఆ వేస్ట్ మెటీరియల్ ఉందో, ఆ హెవియర్ పార్టికల్ మొత్తం ఆ క్లారిఫైర్ బాటంలో సెటిల్ అయ్యి అక్కడి నుంచి మనం ఆ బ్లో డౌన్ కింద దాన్ని బయటికి పంపించేయడం జరుగుతుంది. ఓకే. సో సాధారణంగా మన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఈ క్లారిఫైర్ని వాడుతూ ఉంటాం కదా. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, మనం కెమికల్స్ యాడ్ చేసిన తర్వాత మనకి ఏదైతే అవసరం లేదో మెటీరియల్, అంటే ఆ వాటరు డ్రింకింగ్ పర్పస్కి మనం వాడతాం కాబట్టి, సో అందులో అన్వాంటెడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెటిల్ అయిపోవడానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తాము. సో ఇందులో యాడ్ చేసిన తర్వాత కొంత టైం ఉన్న తర్వాత అప్పుడు ఏమవుతుందంటే, ఆ హెవియర్ పార్టికల్స్ అన్నీ కూడా డౌన్కి వెళ్ళిపోతాయి. ఓకే. సో డౌన్కి వెళ్ళిపోయి అక్కడ ఒక స్క్రాపర్ ఉంటుంది. సో అది మీకు చూపిస్తాను. ఓకే. సో టైప్స్ ఆఫ్ క్లారిఫైర్స్. సో క్లారిఫైర్స్ కూడా మళ్ళీ క్లాసిఫికేషన్గా చేయబడ్డాయి. సో అవి ఏంటి అంటే, ఫస్ట్లో ప్రైమరీ క్లారిఫైర్, రెండు సెకండరీ క్లారిఫైర్. సో ఈ క్లాసిఫికేషన్ ఎందుకు వచ్చింది అంటే, ఇట్ ఈస్ డిజైన్డ్ బేస్డ్ ఆన్ ది ఫంక్షన్ని దృష్టిలో ఉంచుకొని, స్పేస్ అవైలబిలిటీ, దాని యొక్క స్పేస్ అవైలబిలిటీని బట్టి దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా మనకి క్లారిఫై చేయబడ్డాయి. ఇన్ కన్వెన్షనల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ దెర్ ఆర్ నార్మల్లీ 2 టైప్స్. సో సాధారణంగా మనం ఈ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లో ఎక్కువగా వాడేవి ప్రైమరీ క్లారిఫైర్, సెకండరీ క్లారిఫైర్. ఓకే. సో స్పెసిఫిక్ అప్లికేషన్స్ మనం కొన్ని ఉంటాయి. సో అది లామెల్ క్లారిఫైర్ అండ్ సాలిడ్ కాంటాక్ట్ క్లారిఫైర్స్. ఓకే. సో మనం సాధారణంగా ఎక్కువగా చూసేది ఈ సర్క్యులర్ క్లారిఫైర్ అండ్ కొన్ని స్పెసిఫిక్ అప్లికేషన్స్కి మాత్రం ఈ రెక్టాంగులర్ క్లారిఫైర్ అనేది వాడుతూ ఉంటారు. ఓకే. సో ఎక్కువగా మనం చూసింది సర్క్యులర్ క్లారిఫైర్. సో దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఇది మనకి సర్క్యులర్ క్లారిఫైర్. ఓకే. సో మనకి ఇది అంతా కూడా మనకి వాటర్. సో ఇందులో ఏదైతే హెవియర్ పార్టికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం కెమికల్స్ యాడ్ చేసిన తర్వాత ఆ హెవియర్ పార్టికల్స్ అన్నీ కూడా ఇక్కడ అక్యుములేట్ అవుతాయి. ఓకే. ఎందుకు అంటే దాని యొక్క వెయిట్ వల్ల మొత్తం కూడా ఇక్కడ అక్యుములేట్ అవుతాయి.
ఇక్కడ కూడా అక్యుములేట్ అవుతాయి. ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఒక స్క్రాపర్ మెకానిజము. సో, ఇక్కడ చూసారు కదా! సో, ఇదంతా కూడా స్క్రాపర్ మెకానిజం. సో, మధ్యలో ఒక డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది. సో, ఈ డ్రైవ్ సిస్టమ్‌కి ఇటువైపు అండ్ ఇటువైపు 2 కూడా స్క్రాపర్ మెకానిజం అనేది దానికి యాడ్ చేసి ఉంటుంది. సో, ఎప్పుడైతే స్క్రాపరు ఇలా రౌండ్‌గా తిరుగుతుందో, ఈ స్క్రాపర్స్ ఏం చేస్తాయి అంటే అక్కడ సెటిల్ అయిన హెవీ పార్టికల్స్‌ని ఇక్కడ ఏదైతే ఉందో ఈ నాజిల్ దగ్గరికి పంపించేస్తాయి. సో, అదేమవుతుంది అక్కడ సెటిల్ అయిన హెవీ డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అన్‌వాంటెడ్ మెటీరియల్స్ అది ఇలా డైరెక్ట్‌గా వచ్చి ఇక్కడ కలెక్ట్ అయ్యి ఇక్కడి నుంచి బయటికి తీసివేయడం జరుగుతుంది. సో, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు స్క్రాపర్ మెకానిజం అనేది కనిపిస్తుంది. ఓకే. సో, ఆ ప్యూరిఫై అయిపోయిన వాటర్ ఏం చేస్తుంది అంటే మనకి ఇక్కడి నుంచి బయటికి ఈ ఛానల్ ద్వారా వెళ్ళి సో, మనకి ఫర్దర్‌గా ట్రీట్మెంట్‌కి వెళ్తుంది. ఇది క్లారిఫైయర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది. ఓకే. సో, ఇక్కడ మనం చూసినట్లయితే క్లారిఫైయర్ యొక్క యానిమేషన్. సో, ఇక్కడి నుంచి మనం వాటర్ అనేది ఎలా తీసుకున్నాము. సో, వాటర్ ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ఇన్‌లెట్ బేసిన్ ఉందో ఆ ఇన్‌లెట్ బేసిన్‌కొచ్చింది. సో, దాని నుంచి ఇలా క్లారిఫైయర్‌లోకొచ్చింది. క్లారిఫైయర్‌లో మనం ఏం చేస్తామంటే కొంతసేపు అలా ఉంచుతాము కాబట్టి సో, ఇక్కడ చూసారు కదా! ఈ పార్టికల్స్ అన్నీ కూడా ఇక్కడ సెటిల్ అయ్యాయి. హెవీ డస్ట్ పార్టికల్స్. సో, ఎప్పుడైతే మనకి ఇదంతా కూడా రేక్ మెకానిజము. సో, ఈ రేక్ మెకానిజం ఏమవుతుందంటే ఇలా రౌండ్‌గా తిరుగుతూ ఉంటుంది. సో, దానివల్ల ఈ డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలా బయటికొచ్చేస్తాయి. సో, ప్యూర్ వాటర్ ఏదైతే ఉందో అంటే ఈ డస్ట్‌కి ఫిల్టర్ అయిపోయిన వాటర్ ఏదైతే ఉందో అది డైరెక్ట్‌గా ఈ ఛానల్ ద్వారా బయటికనేది వెళ్ళిపోతుంది. సో, చూసారు కదా! ఇది ప్యూర్ వాటర్. సో, ఇలాగా బయటికి వెళ్ళిపోయింది. సో, ఇది డ్రైవ్ సిస్టమ్ అనమాట. సో, దానికి ఎజిటేటరు అండ్ డ్రైవ్ మెకానిజం ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు. ఓకే. సో, ఇది ఆ డ్రైవ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది చూసారు కదా! సో, ఇదంతా ఎలా తిరుగుతూ ఉంటే దీని కింద నుంచి ఇలాగా ఈ ఏదైతే సెటిల్ అయిందో అది మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది. ఓకే. ఇది క్లారిఫైయర్ గురించి. అండ్ సెటిలర్స్, థిక్‌నర్స్ కూడా సేమ్ వర్కింగ్ ఉంటుంది. కాకపోతే ఈ క్లారిఫైయర్‌కి, ఈ థిక్‌నర్‌కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే మనం క్లారిఫైయర్‌లో బాటమ్ నుంచి మనం సప్లై ఫీడ్ వాటర్‌ని ఇచ్చాము. కానీ ఈ థిక్‌నర్‌లో ఏంటి అంటే పైనుంచి మనం ఫీడ్ ఇస్తాము. సో, అది ఇక్కడ ఫస్ట్ ఈ వెల్ ఉంటుంది. ఈ వెల్‌లో వెళ్ళిన తర్వాత ఈ కిందకి ఏదైతే క్లారిఫైయర్ ఉందో ఇందులోకొస్తుంది. సో, మనం ఫ్లోక్లెంట్ ఏదైతే ఉందో దానికి యాడ్ చేస్తారు. సో, ఫ్లోక్లెంట్ ఏం చేస్తుందంటే ఈ స్లర్రీలో ఉన్న హెవీ డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి సెటిల్ అయిపోవడానికి అది ఆహ్, సహకరిస్తుంది. సో, ఎప్పుడైతే ఆ పార్టికల్స్ అన్నీ కూడా ఇక్కడ సెటిల్ అయిపోయాయో, సో, ఈ రేక్ అనేది ఇలా ఈ డ్రైవ్ సిస్టమ్ ద్వారా ఇలా తిరుగుతూ ఉంటుంది. సో, అప్పుడు ఆ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో, ఆ స్లడ్జ్ అదంతా కూడా ఇలా వస్తుంది. సో, ఒక పంపుతో దాన్ని మనం వేరే దిక్కులకి ఎక్కడైతే మనం అది ట్రాన్స్‌ఫర్ చేయాలో దానికి పంపిస్తారు. సో, ఇక్కడ ఏదైతే ఆ వేస్ట్ ప్రొడక్ట్ లేదో అందులో, సో, ఆ ప్యూర్ వేరే ఏదైతే ఫిల్టర్ అయిందో అది ఈ థిక్‌నర్ నుంచి ఆ ఓవర్‌ఫ్లో లైన్ నుంచి ఇలా వెళ్ళిపోయి మనకు కావాల్సిన సిస్టమ్‌కి వెళ్ళిపోతుంది. సో, ఇది థిక్‌నర్ అన్నమాట. సో, ఓన్లీ థిక్‌నర్‌కి, క్లారిఫైయర్‌కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఆ ఇన్‌పుట్ ఏదైతే ఉందో ఆ ఫీడింగ్ సిస్టమ్ ఒకటే డిఫరెన్స్. సో, ఇది థిక్‌నర్ యొక్క డీటెయిల్డ్ డ్రాయింగు. సో, ఇందులో మనం చూడొచ్చు ఇది డ్రైవ్ సిస్టము. సో, ఇది రేక్ ఆర్మ్. ఓకే. అండ్ ఇది ఫీడ్ వెల్ మనం అనుకున్నాం గదా! ఇన్‌సైడ్ ఏదైతే ఉందో అది ఫీడ్ వెల్. అండ్ ఇది డ్రైవ్. ఓకే. సో, ఇది ఇన్‌ఫ్లూయెంట్. సో, లోపల ఉంటుంది ఇన్‌ఫ్లూయెంట్. సో, మనకి మెయిన్‌గా ఈ ఫీడ్ వెల్ అనేది చూసుకోవాలి. అండ్ ఇది స్కిమ్మర్ ఆర్మ్. ఓకే. సో, మనకి ఇక్కడ ఈ డ్రైవ్ సిస్టమ్‌ని ఇలా గైడ్ చేస్తుంది. అండ్ అదే విధంగా ఇక్కడ ఈ రేక్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే. అండ్ వి నాచ్ వైర్ ఇవన్నీ కూడా ఈ ఎఫ్లూయెంట్ లాండర్. సో, మనం ఏదైతే ఓవర్‌ఫ్లో అవుతుందనుకున్నామో ఈ లాండర్ నుంచి అది కలెక్ట్ అయ్యి బయటికనేది వెళ్ళిపోతుందనమాట. సో, మనకు కావాల్సినప్పుడు. అండ్ ఇక్కడి నుంచి ఏదైతే ఉందో ఇక్కడి నుంచి బయటికి ఏదైతే ఇది ఇక్కడ చూసారు కదా! స్లడ్జ్ డిశ్చార్జ్ పిట్. సో, ఆ స్లడ్జ్ అనేది ఇలా డైరెక్ట్‌గా వచ్చి బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో, ఇలా మనకి ఆహ్,
ఈ రొటేషన్ అనేది ఈ డ్రైవ్ సిస్టమ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. సో, ఇది మనకి గ్రేటెడ్ వాక్‌వే దానికి మెయింటెనెన్స్‌కి అవన్నీ కావాలి కాబట్టి ఆ వాక్‌వే అనేది ఉంటుంది. ఓకే. సో, మెయిన్‌గా మనం క్లారిఫైయర్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి? ఎక్కడ వాడతారు? క్లారిఫైయర్స్ ఫైండ్ అప్లికేషన్స్ ఇన్ ఆల్‌మోస్ట్ ఆల్ వాటర్ అండ్ వేస్ట్ వాటర్ ప్లాంట్స్. సో, ఈ క్లారిఫైయర్ అనేది మనం ఎక్కువగా ఎక్కడ చూస్తాము? అన్ని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లోను చూస్తాము. అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో కూడా చూస్తూ ఉంటాము. ఆన్ ది ఇన్‌ఫ్లూయెంట్ ఎసెస్ అండ్ టర్బిడిటీ. సో, అది మెయిన్ ఎందుకోసం వాడతారు అంటే, ఆ టర్బిడిటీ ఏదైతే ఉందో వాటర్‌లో దాన్ని కంట్రోల్ చేయడం కోసం వాడతారు. ద మేజర్ అప్లికేషన్స్ వుడ్ బి యాజ్ బిలో. ఫస్ట్‌ది రా వాటర్ క్లారిఫికేషన్. సో, ఏదైతే రా వాటర్ ఉందో అది క్లారిఫైర్ చేయడానికి. ప్రైమరీ ఎఫ్లూయెంట్ క్లారిఫికేషన్, సెకండరీ ఎఫ్లూయెంట్ క్లారిఫికేషన్, స్లడ్జ్ థిక్నర్, లైమ్ సోడా సాఫ్టనింగ్. సో, ఈ అప్లికేషన్స్‌లో ఎక్కువగా వాడుతూ ఉంటాము. మెయిన్‌గా రా వాటర్ క్లారిఫికేషన్‌కి మాత్రం చాలా చాలా ఎక్కువగా ఈ క్లారిఫైయర్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో, ఇది క్లారిఫైయర్ గురించి అండ్ థిక్నర్ గురించి. సేమ్ సెటిలర్స్ కూడా సేమ్ ఉంటుంది. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో, ప్రతి వీడియో కింద మీకు కామెంట్ చేస్తే సో, మీ ఫీడ్‌బ్యాక్ మాకు అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి మేము ట్రై చేస్తాము. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.